మొదటి భాగం బడి రోజుల అమాయకత్వం. కృష్ణానది ఒడ్డున విజయవాడ గుంటూరు మధ్యలో ఉన్న ఒక చిన్న ఊళ్ళో ప్రభుత్వ పాఠశాల ఉండేది. ఆ బడి ఆవరణలో ఒక పెద్ద రావి చెట్టు ఉండేది. దాని బెరడు మీద 3 తరాల పిల్లలు తమ పేర్లు చెక్కారు. 5దో తరగతిలో రాజా, రాణి మొదటిసారి ఒకే బెంచీ మీద కూర్చున్నారు. రాజా తండ్రి ప్రసాదరావు ఒక ఉపాధ్యాయుడు. జ్ఞానం ముందు, దేవుడి ముందు అందరూ సమానమే అని తన కొడుక్కి బలంగా నేర్పించేవాడు. రాణి తండ్రి శేషగిరి ఒక చిన్న రైతు. కాలువ దగ్గర 2 ఎకరాల్లో పసుపు, మిరపాయలు పండించేవాడు. ఇద్దరు పిల్లలకు ఒకరి కులం గురించి ఒకరికి తెలియదు. తెలుసుకోవాలన్న ఆలోచన కూడా లేదు. తరగతిలో అందరికన్నా వేగంగా లెక్కలు చేసేది రాణి అని, బడి వెనుక చింతచెట్టు ఎక్కి హెడ్మాస్టార్ కంటపడకుండా దిగగలిగేవాడు రాజా అని మాత్రమే వాళ్లకు తెలుసు. ఆమె పెసరట్టు, అతని పులిహోర పంచుకుని తినేవారు. కాలువగట్టు వెంబడి ఇంటికి నడుస్తూ క్రికెట్ గురించి, సినిమా పాటల గురించి వాదించుకునేవారు. ఒకసారి పేద కుటుంబం నుండి వచ్చిన ఒక అబ్బాయి యూనిఫారం గురించి పిల్లలు వెక్కిరిస్తుంటే రాజా లేచి నిలబడి, ఈ బడిలో మనమందరం సమానమే, ఎవరూ పెద్ద కాదు, ఎవరూ చిన్న కాదు అన్నాడు. రాణి అతన్ని ఆ క్షణంలో స్నేహానికి మించిన భావంతో చూసింది. అయితే ఆ భావానికి ఇంకా పేరు తెలియదు వాళ్ళిద్దరికీ. 10వ తరగతి పూర్తయ్యేసరికి వాళ్ళిద్దరూ విడదీయలేని స్నేహితులయ్యారు. బడి మొత్తం రాజారాణి అని ఒకే ఊపిరిలో పిలిచేంతగా. వాళ్ల ఉపాధ్యాయులు కూడా వాళ్ళని కథల్లో రాజు రాణి అని జోక్ చేసేవారు. ఆ జోక్ ఇద్దరికీ ఏమాత్రం ఇబ్బంది అనిపించలేదు.